గుడ్ మార్నింగ్. ఇదొక సండే రోజు వ్లాగ్ అనమాట. మినపప్పు నానబెట్టేసాను టిఫిన్‌కి. సో, దీంతో గారెలు వేసుకుంటున్నాను. సో, షూట్ చేసి కూడా ఒక 4, 5 డేస్ అయిపోయేలకి మర్చిపోయాను. గారెలు వేస్తున్నాను అనమాట. సండే కదా! గారెలు వేస్తున్నాను మంచిగా. సో, ఈరోజు నా బాబు నేనే ఉన్నాము. అందుకని వాడికి నాకనమాట. సో, మిక్సీలో మెత్తగా ఏమి వేసుకోనక్కర్లేదు మినపప్పు. అంతే పర్సనల్‌గా అనిపించేదేంటంటే, గారెల పిండి కాసేపు ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసుకున్నామంటే, మిక్సీకేసుకున్న తర్వాత గారెలు మంచిగా వస్తాయి. లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వేసుకున్నా కూడా గారెలు మంచిగా వస్తాయని అనిపిస్తది. పిండి అట్లా మిక్సర్‌కి వేసి ఏసుకోగాలనే బాగా రావని నాకనిపిస్తుంది. సో, ఎవరిష్టం వాళ్ళదిలెండి. నా ఇంట్లో నేనేమేమి వర్క్స్ చేసుకుంటానో నేను చూపిస్తున్నాననమాట. అది మీకు నచ్చితే మీరు లైక్ చేస్తారు, లేదా చూస్తారు. అది మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంది అంటే చూస్తారు. సేమ్ అందరిళ్ళల్లో చేసుకునేదే. సో, గ్యాస్ అనేది నేను 3 డేస్‌కి ఒక్కసారి ఇలా సోప్ వాటర్‌తో కానీ ఇలా క్లీన్ చేసుకుంటాను. ఎవ్రీడే మాత్రం వెట్ క్లాత్‌తో తీసుకొని తుడిచేసుకుంటాను. నార్మల్‌గా తుడిచేసుకుంటా అనమాట. ఒక 3, 4 డేస్‌కి మాత్రం నేను సోప్ వాటర్‌తో ఇలా డీప్ క్లీన్ చేసుకుంటా. కౌంటర్ టాప్ మొత్తం వాల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటా అనమాట. సో, ఇంట్లో లేచిన దగ్గర నుంచి ఎక్కువ టైం నాకెందుకో గ్యాస్ దగ్గరే సరిపోతుంది. మార్నింగ్ ఒకసారి క్లీన్ చేస్తా, ఆఫ్టర్‌నూన్ వంట అయిపోయాక ఒకసారి క్లీన్ చేస్తా, మళ్ళీ ఈవినింగ్ అంతా పని అయిపోయాక మళ్ళీ క్లీన్ చేస్తా. మళ్ళీ పడుకొని లేచేటప్పటికి మళ్ళీ వంటగదంతా మెస్సీగానే ఉంటది. ఎప్పుడు వంటగదిలో నేనే ఉంటా. ఎక్కువ పిల్లల్ని కూడా నేను రానివ్వను వంటగదిలోకి. సో, ఎక్కువ స్పేస్ ఉండదులెండి. ఈ ఉన్న స్పేస్ నాకు సరిపోతుంది. సో, నా వంటగదికి మైనస్ ఏంటంటే అసలు గాలి రాదు. చిన్న విండో ఒకటుందంతే. దానివల్ల అసలు వంటగదిలో నుంచున్నా కూడా ఏదో నాకు ఊపిరాడదనమాట. సో, ఊరికే చెమట పట్టేస్తా ఉంటది. చెమట పోసిందంటే మనకి చిరాకుగా అసలు మన పనే చేయబుద్ధి కాదు. సో, ఎప్పుడెప్పుడు ఫాస్ట్‌గా వంట చేసేసుకుందామా, క్విక్‌గా వంట చేసేసుకొని బయటికెళ్ళిపోదామా అన్నంత అలా అనిపిస్తూ ఉంటది. సో, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? ప్లీజ్ అండి, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కదా! సో, మీరు కామెంట్ చేస్తూ ఉంటే, లైక్ చేస్తూ ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు అంటే యూట్యూబ్ అనేది రికగ్నైజ్ చేస్తుందనమాట నా వీడియోని. అలాగే ఒక 10 మందికి సజెస్ట్ చేస్తుంది, పుష్ చేస్తుంది. అప్పుడు కొంచెం నా ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది. సో, నేను ఛానల్ పెట్టి దగ్గర ఒక 2 మంత్స్ అవుతుంది. నేను ఎవ్వరికీ చెప్పలేదండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వాళ్ళకి ఎవ్వరికీ నేను చెప్పుకోలేదు. మోస్ట్‌లీ నాకు అసలు ఫ్రెండ్సే లేరులెండి. అందుకే అదొక మైనస్ అయ్యిందనుకుంటున్నాను. సో, ఒక మంచి సర్కిల్ ఉన్నా కూడా బావుంటుంది. నాకదొక మైనస్ అనమాట. ఎప్పుడు చూసినా నేను, నా ఇల్లు, నా పిల్లలు. ఇది తప్పనిచ్చి నాకు వేరే లోకమే ఉండదు. ఎప్పుడూ నేను, ఇల్లు ఇంతే. ఇదే నా ఫ్రెండు, ఇదే నా లోకం అయిపోయేలాగా ఉంటా అనమాట. మోస్ట్‌లీ మీరు గమనించి నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను. లేదు అంటే ఇంటి బయట చాలా ఫ్రీగా ఉంటుంది. ప్లేస్ ఉంటుంది, ఓపెన్ ప్లేసు. చక్కగా గాలికి ఈవినింగ్ టైం అలా కూర్చుంటా అనమాట. సో, అంతే. సో, కొంచెం నా వీడియోస్‌ని మీరు ఎంకరేజ్ చేయండి. సో, మీకు ఎలా అనిపిస్తే అలా కామెంట్ చేయండి. నేను మంచిగానే తీసుకుంటాను. ఒకవేళ సజెషన్స్ ఉంటే చెప్పండి. సో, పల్లీల చట్నీ నేను చాలా సింపుల్‌గానే చేసుకుంటాను. సో, శనగపప్పు, 2 పచ్చిమిర్చి, పిల్లలు కారం తినరు కదా! సో, దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం జీరా వేసేసి మిక్స్ చేసేస్తా అనమాట. సో, నా గారెలు ఎలా ఉంటాయంటే బయటకి క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. సో, అది. మళ్ళీ బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకొని నీట్‌గా పెట్టేసుకుంటున్నాను. మేము కొత్త ఇంట్లోకొచ్చినాక మేము కర్టన్స్ కానీ, బెడ్‌షీట్స్ కానీ, డోర్ మ్యాట్స్ ఏం తీసుకోలేదండి. ఎందుకంటే మేము కొంచెం టైం పెట్టుకున్నాం. ఒక 2 మంత్స్‌లో అలా కొంచెం మంచిగానే సెట్ చేసుకుందామని అనుకున్నాము. సో, అన్నీ మంచిగా ఇప్పుడు తెచ్చుకోవాలి. సో, లేచిన దగ్గర నుంచి వంటగదిలో వంట చేసేసుకోవడాలు, వాష్ చేసుకోవడాలే సరిపోతూ ఉంటుంది.
అదన్నమాట. నాకెందుకో షింక్ కానీ నీట్‌గా లేకపోతే ఏదేదో ఇబ్బంది రకంగా అనిపిస్తుంది. సో, అలా క్లీన్ చేసి పెట్టేసుకున్నా అనమాట. సో, మార్నింగ్ టిఫిన్ అయిపోయాక నేను మా వాడు మ్యాంగో తింటున్నాము. మ్యాంగోస్ ఉంటే పిల్లలు అడుగుతూనే ఉంటారు ఇంట్లో. సో, ఫస్ట్‌లో కొంచెం స్వీట్ ఉండదు కానీ ఇప్పుడు బావుంటున్నాయి. మేలో కొంచెం బావుంటున్నాయి మ్యాంగోసు. సో, కాకపోతే కాస్టేనండి ఆకాశాన ఉంటున్నాయి. సో, అలా సాల్ట్ వాటర్‌లో కొంచెం సేపు వదిలేస్తానలా. సో, దాని తర్వాత ట్యాప్ వాటర్ కింద నార్మల్‌గా వాష్ చేసుకున్నాము అంటే సరిపోతుందనమాట. సో, నేను మ్యాంగోస్‌కి ఎప్పుడు పీల్ ఆఫ్ చేసేస్తాను. లేదు అంటే ఎందుకో నాకు కొంచెం తినాలనిపించదు. సో, పిల్లలు కూడా అలాగే ఇష్టపడతారు. అందుకే పిల్లలకి ఇష్టంగా. సో, ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇచ్చాననుకో ఫోర్కేసేసి తినేస్తారనమాట. ఇలా ఇలా మజ్జిగలో వేసిస్తాను. వాళ్ళు ఇంట్రెస్ట్‌గా తింటూ ఉంటారనమాట. సో, అది. నేను ఇంట్లో ఎలా ఉంటానో అసలు ఎవ్వరికీ తెలీదు. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటదా? నేను పని చేస్తానా? పని చేయనా? అసలు వంట చేస్తానా? అసలు ఇల్లు క్లీన్‌గా పెట్టుకుంటానా? లేదా? అని సవా లక్ష డౌట్లు అందరికి. ఎందుకంటే నేను బయట కనిపించను కదా! ఎవరు అంత అందరితో అంత క్లోజ్‌గా ఉండను కదా! పాపం ఉంటాయిలెండి డౌట్లు. అందుకని నేను నా లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. నేను లేని దాన్ని ఉంది అని చెప్పలేను. ఉన్నదాన్ని లేదు అని చెప్పలేను. నా లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. ఇలా వర్క్స్ చేసుకుంటూ నాకు సరిపోతుంది ఇంట్లో అని చెప్పటానికి. సో, పప్పుచారు చేశాను ఆఫ్టర్‌నూన్. దాంట్లో పోపు పెట్టేసాను అనమాట. సో, అది. మజ్జిగ ఎవ్రీడే ఉండాల్సిందేనండి. డెఫినెట్‌లీ. పిల్లలకి, మా హస్బెండ్‌కి నేను తాగినా తాగకపోయినా వాళ్ళు తాగేస్తారు. సో, నా లంచ్ ప్లేట్ అనమాట. నాకు ఈ ప్లేట్ ఇష్టం. అందుకే ఎక్కువ ఈ ప్లేట్‌లోనే తింటా ఉంటాను. ఓకేనా? ప్లేట్స్ అయితే చాలా ఉన్నాయి. నేను నా బాడీకి తగ్గట్టు నేను బ్యాలెన్స్డ్‌గా తింటా. నాకు బ్యాలెన్స్డ్ మీల్ అంటే చాలా ఇష్టం. ప్లేట్‌లో అన్నీ ఉండాలి. కొంచెం కొంచెం ఉండాలి. అది కూడా మనకున్నంతలో. అంతకు మించి నాకేం ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. సో, మా వాడికి మజ్జిగ పోసిస్తున్నాననమాట. మధ్యలో మ్యాంగోస్ ఏసుకొని తింటాడు వీడు. ఇట్లా చిన్నగా కట్ చేశాను కదా! కొంచెం ఉంచేసాను వాడికి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో తెలుసా పిల్లలు ఇలా వేసిస్తే. సో, మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ఎగ్ కర్రీలోకి ఆలు వేసాను కదా! ఆ ఆలు పీల్ ఆఫ్ చేసిన తర్వాత అవి పడేయలేదనమాట. ఒక 3, 4 టైమ్స్ అలా వాష్ చేసి క్లీన్‌గా పక్కన పెట్టేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్ చేద్దాము అనేసి. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనమాట మరాఠీ ఛానెల్‌లో ఒక కుకింగ్ ఛానెల్‌లో ఇది చేశారనమాట. అది కాంపిటీషన్ షెఫ్స్ కాంపిటీషన్ అనమాట. సో, దాంట్లో చేశాను. నేను చూసాను. సో, అంతకుముందు నాకు తెలీదులెండి. సో, పడేసేదాన్ని. సో, ఎప్పుడన్నా ఊరికే అలా ఫన్నీగా చేస్తా ఉంటాను పిల్లలకి. సో, డీప్ ఫ్రై చేసేసాను. దాంట్లోనే కొంచెం పల్లీలు గూడా వేసేసాననమాట. ఈవినింగ్ స్నాక్ కింద తింటారు కదా! అనేసి. యాహ్! బయట ఫుడ్‌తో కంపేర్ చేసుకుంటే, బయట లేస్ ప్యాకెట్ ప్రిజర్వేటివ్ చేసిన ఆ లేస్ ప్యాకెట్‌తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం, కొంచెం అంటే కొంచెమే బెటర్. అలాగే డీప్ ఫ్రైస్ ఏమి అంత సేఫ్ ఏం కాదు. డీప్ ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయిలెండి. అది వేరే విషయం. సో, దాని మీద కొంచెం అంటే కొంచెం మా వాడు అసలు కారం తినడు. కొంచెం అంటే కొంచెం కారం, సాల్ట్, నా దగ్గర గరం మసాలా ఉంది. అదే వేసేస్తా అనమాట. అదేసి కొంచెం మిక్స్ చేసేసి వాడికిచ్చాను. వాడు చాలా ఎంజాయ్ చేశాడు. సో, అలా ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చేసాను. ఏదో నా దగ్గర ఉన్న వాటితోటి అప్పుడప్పుడు ఇలా క్రియేటివిటీగా చేస్తూ ఉంటాను. ఫుడ్ విషయంలో నాకు చాలా క్రియేటివిటీలు వస్తూ ఉంటాయన్నమాట. సో, ఈవినింగ్ టీ టైం అయిపోయింది కాబట్టి టీ పెట్టేసి ఇస్తున్నాను మా హస్బెండ్‌కి. సో, అంతే. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.